సతీష్ చెప్పండి, ఏం జరుగుతోంది అసలు టీడీపీలో ఎంపీ అభ్యర్థుల విషయంలో? ఏంటి ఆ భయం? బీజేపీతో పెట్టుకుంటే దబ్బిడి దిబ్బిడి అని తెలుసా? సతీష్, టీడీపీకి ఏమంటారు? ఇందు ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు ప్రకటించాలంటే వణికిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పటికే ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత మొదటి విడతలో 94, రెండో విడతలో 34 ప్రకటించిన తర్వాత రచ్చరచ్చగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సీట్ల సర్దుబాటు విషయంలో కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి సీనియర్లకి అన్యాయం చేసినటువంటి నేపథ్యంలో రోడ్డెక్కి ఆందోళన చేసి చంద్రబాబుని, లోకేష్ని బండబూతులు తిడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలంటే భయం పట్టుకుంది. మరొక కారణం, బీజేపీ తన 6 ఎంపీలకు సంబంధించి 6 లోక్సభ సీట్లకు సంబంధించినంత వరకు ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీ సీట్ల లెక్క తేలితే కానీ తెలుగుదేశం పార్టీ ఒక్క సీటు కూడా ప్రకటించేటువంటి పరిస్థితి లేదు. అంతా ఆ దుస్థితి. అంటే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఒకే ఒక్క సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా నుండి ఆ లోక్సభ అభ్యర్థిగా ఆశిస్తూ ఉన్నారు. ఇప్పటికీ రామ్మోహన్ నాయుడు సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి పరిస్థితి. ఇప్పటికే మరొక వైపు 3 రోజుల నుండి తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారంటూ లీకులు అయితే ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే కొన్ని ఆ పేర్ల వరకు కూడా ఇప్పటి వరకు అభ్యర్థులు లేక, వాస్తవానికి దీనికి కారణం, ఇంత డిలే అవ్వడానికి కారణం, తెలుగుదేశం పార్టీలో లోక్సభ అభ్యర్థులుగా ఉండాలంటే 100 కోట్లు పెట్టాలంటూ 100 కోట్లు మాకు డిపాజిట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో సొంత పార్టీలో నాయకులు ఎవరు కూడా దానికి సిద్ధంగా లేని పరిస్థితి. ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు దాదాపుగా కొన్ని లోక్సభ స్థానాలకి ఖరారు చేసిన ఎన్ఆర్ఐలు లేదా పక్క పార్టీకి సంబంధించినటువంటి ఇతర పార్టీల్లో వచ్చినటువంటి వాళ్ళనే ఎంపిక చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ లెక్క కూడా ఇంకా తేలలేదు. వాళ్ళు డబ్బులు ఇస్తామన్నటువంటి ఆ కోట్ల లెక్క ఇంకా తేలలేదు. వాళ్ళ డిపాజిట్లు ఇంకా చేయనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించలేకపోతున్నారు. కొన్ని మరీ ముఖ్యంగా బీజేపీతో విశాఖపట్నానికి సంబంధించినటువంటి అటు అనకాపల్లి కానీ వైజాగ్ ఎంపీ సీటు కానీ దీనిపైన చాలా తీవ్ర ప్రతిష్టంభన అటు టీడీపీ బీజేపీలో నెలకొంది. బీజేపీలో పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా ఒకటై ఆ విశాఖ ఎంపీని టీడీపీకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటే జీవీఎల్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా అది తనకు కావాలని పట్టుబడుతున్న నేపథ్యంలో ఆ ప్రతిష్టంభన అలా కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు టీడీపీ మాత్రం ఒక జాబితాను సర్క్యులేట్ చేస్తుంది. శ్రీకాకుళం నుండి రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం నుండి భరత్, విజయవాడ నుండి కేసినేని చిన్ని, గుంటూరు నుండి పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట నుండి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు నుండి మాగుంట రాఘవరెడ్డి, నెల్లూరు నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నంద్యాల నుండి బైరెడ్డి శబరి, రాజంపేట నుండి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, చిత్తూరు నుండి దగ్గుమల్ల ప్రసాదరావు వీళ్ళందరూ ఆ ఎంపీ అభ్యర్థులు ఉండబోతున్నారు. ఒక లీక్ అయితే ఇచ్చింది కానీ ఇప్పటివరకు వీళ్ళల్లో ఏ ఒక్క పేరును కూడా అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఆశ్చర్యంగా చాలా కాలంగా తాము ఎంపీ అభ్యర్థులను చెప్పుకుంటున్నటువంటి అటు శ్రీకాకుళం ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కానీ, వైజాగ్లో ఉన్నటువంటి భరత్ కానీ, విజయవాడలో ఉన్నటువంటి కేసినేని చిన్ని కానీ వీళ్ళు కూడా ఇప్పటికీ తమ సీట్లు ఉంటాయా లేవా అన్న ఒక డౌట్లో పడినటువంటి పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా ప్రకటించే అవకాశాలు కనిపించలేదు. అల్టిమేట్గా బీజేపీ ప్రకటించేంత వరకు ముందు ఆ 6 సీట్లు ఏ సీట్లు అన్నవి బీజేపీ ఏం తీసుకోవాలనుకుంటుందో అన్నది ప్రకటించేంత వరకు కూడా ఒక అభ్యర్థిని కూడా ప్రకటించేటువంటి అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి జాబితాను యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితి బీజేపీకి ఉంది. ఈ నేపథ్యంలో ఆలస్యం అవుతుంది. చంద్రబాబుకి ఎప్పుడు ఏ పేరు ప్రకటిస్తే ఎట్నుండి తిరుగుబాటు వస్తుందని ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది. అందుకే ఈ పంచాయతీ తేలడం లేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఓకే సతీష్.